మహిళలకు రక్షణగా ఉండాల్సినటువంటి ఒక కాకి తన భార్యకే, తన పిల్లలకే, తన తల్లికే అన్యాయం చేస్తూ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అదెక్కడో కాదు, తన పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఒక మహిళా కానిస్టేబుల్తో. వారు తొలి వెలుగును సంప్రదించారు. అసలు ఎందుకు అలాంటి అనుమానం వచ్చింది, తన భర్త ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు, తన భర్తకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఫిర్యాదులు తను చేసింది అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా ఆ బాధిత మహిళ మనతో పాటుగా ఉన్నారు. అమ్మ, మీ భర్త పేరు ఏం పేరు, అసలు తన గురించి మీకు ఎప్పుడు తెలిసింది? సార్, నా పేరు షేక్ రహిమా. మా హస్బెండ్ పేరు షేక్ నాగుల్ మీరా. బోర్బండ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు. ఆయన గత 3 సంవత్సరాల నుంచి పంజగుట్టలో చేసినప్పటి నుంచి ఎం కవిత అనే ఉమెన్ కానిస్టేబుల్తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని నన్ను వేధిస్తున్నాడు. 18 మంత్స్ 18 నెలల నుంచి నన్ను వేధిస్తున్నాడు. నిన్ను నిలదీసిన, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నన్ను డౌరీ తీసుకురా అని ఎందుకు అడుగుతున్నావు, దేనికి అడుగుతున్నావు అని అడిగితే, నిన్ను చంపేస్తా, నీ పిల్లల్ని చంపేస్తా, నీ డెడ్ బాడీ నీ ఫ్యామిలీ గుర్తుపట్టకుండా చంపేస్తా అని అంటున్నాడు నా భర్త. నా పిల్లల్ని అనాథాశ్రమం వేస్తా అనడం, అలాలు చేసేస్తా అనడం. ఈ కవితని ఈ నాగుల్ మీరని రెడ్ హ్యాండెడ్గా నా ఇంట్లో పట్టుకుంటే నేను ఫొటోస్ తీసుకున్నాను. నేను చదువుకున్న అమ్మాయిని, నేను ఫొటోస్ అవన్నీ ప్రూఫ్గా తీసుకుంటే నా ఫోన్ తీసుకొని నన్ను ఈ విధంగా కొట్టడం జరిగింది. బ్లడ్ వచ్చేటట్టు ఇద్దరు కలిసి నా ఇంట్లో కొట్టిరు. కొట్టినాక కూడా సరే, నా సంసారం, నేను ఒక ముస్లింని, బయట వస్తే నా పరువు పోతుందని ఇప్పటివరకు బయటికి రాలేదు. తర్వాత ఈ విషయం మా మామ, మా ఆడపడుచు భర్తకు కూడా చెప్తే, సరే వదిలే, నా తమ్ముడిని వదిలేస్తే, నువ్వేం తీసుకొచ్చినా కట్నం 40 లక్షలు తీసుకురా, అట్లయితే నా తమ్ముడితో నుండు, లేదంటే అవసరం లేదు, కవితకే ఇచ్చి పెళ్లి చేసేస్తాం అని మా మామ ఇంట్లో నుంచి గెట్టేసిండు సార్. మా ఆడపడుచు కూడా బూతు మాటలు అనడం, నన్ను వేధించడం, మా ఆడపడుచు పిల్లలు కూడా వీళ్ళందరూ కలిసి నన్ను చాలా వేధిస్తున్నారు సార్. ఈ కవిత కూడా, ఈ ఉమెన్ కానిస్టేబుల్ కవితమ్మైన నేను డీజీపీకి కూడా కంప్లైంట్ చేశాను, నా భర్త ఉమెన్ కానిస్టేబుల్ ఇద్దరి మీద. అయితే వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేశారు సార్. చేసినాక కూడా నా భర్త వినలేదు సార్. ఆ కవిత వినలేదు, నా భర్త వినలేదు సార్. వినకుండా నా భార్య వద్దు, పిల్లలు వద్దు అనడం, ఉమెన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్కి వచ్చి కూడా నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు అని తిట్టడం, మమ్మల్ని వేధించడం, నువ్వు ఎఫ్ఐఆర్ చేసావని మళ్ళీ నాతో గొడవ పడడం చేశాడు సార్. చేసినాక మళ్ళీ నేను సిపి సార్ని కలిసాను సార్. సిపి సార్ని కలిసి నేను ఈ విషయం చెప్పిన సార్, ఇట్లా చేస్తున్నాడు సార్ నా భర్త, ఇట్లా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని డౌరీ హరాస్మెంట్ చేయడం, కొట్టడం, చంపేస్తానని నన్ను కార్లో తీసుకెళ్ళిండు సార్. మే 22న నన్ను చంపేస్తానని కార్లో తీసుకెళ్తుంటే నేను 100 డయల్ చేసిన సార్. 100 డయల్ చేసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్. చౌటుపల్ దగ్గర పోలీసులు కార్ ఆపి ఉమెన్ కానిస్టేబుల్ని ఇచ్చి, అమ్మాయిని చంపడం ఇది కరెక్ట్ కాదు, యూనిఫామ్లో ఉన్నాడు సార్ ఆ రోజు. యూనిఫామ్లో నన్ను, నా పిల్లల్ని చంపడానికి తీసుకెళ్ళాడు సార్. అయితే వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న ఈ కవిత ఫోన్ చేసేయమంటారంటే, ఉసుకు లేకారే, దాన్ని తీసుకురా, గుంత తీసి గుంతలు పాతి పెడదాం, దాని పిల్లల్ని దాన్ని పాతి పెడదాం, మనకు అవసరం లేదు అది, దాని డెడ్ బాడీ లేకుండా చేద్దామంటే నేను విన్నా సార్. ఆ మాట విని నేను ఇంకో నా ఫోన్ తీసేసుకొని అన్నీ డిలీట్ చేసిండు సార్. డిలీట్ చేసి ఇంకో ఫోన్ ద్వారా నేను 100 డయల్ చేసి మెసేజ్ ఇచ్చి నేను అక్కడ దిగిపోయినా సార్, చౌటుపల్లి పోలీస్ స్టేషన్లో. దిగిపోయినాక మళ్ళీ వాళ్ళు అదే కార్లో నన్ను ఉమెన్ కానిస్టేబుల్ పీసీని ఇచ్చి నన్ను సూర్యాపేటలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయినా సార్. మళ్ళీ కార్లో కొట్టిండు సార్, కొట్టి వెళ్ళిపోయిండు సార్. నేను అక్కడి నుంచి అదే నైట్ మళ్ళీ కార్ తీసుకొని నేను మళ్ళీ నా ఇంటికి వచ్చిన సార్. నేను అమీర్పేట, నేను వద్దు అన్న సార్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఆర్టీసీ కండక్టర్ని సార్. నేను ఇప్పుడే పెళ్లి చేసుకొని ఒక 2 ఇయర్స్ తర్వాత చేసుకుంటా అంటే, నువ్వు వేసుకుంటా చేసుకోవని చచ్చిపోతాను వేయండు సార్. అప్పుడు మా మమ్మీ కూడా ఒప్పుకోలేదు సార్. మా మమ్మీ ఒప్పుకోకుండా వీళ్ళ ఫ్యామిలీ నన్ను తీసుకెళ్ళి వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు సార్. ఆ తర్వాత మా అమ్మ 18 లక్షలు ఇచ్చింది సార్. 18 లక్షలు 10 తులాల బంగారం ఇస్తే 5 తులాల బంగారం అమ్మేసుకున్నారు సార్. మా భర్త అమ్మేసుకున్నాడు. 5 తులాల బంగారం కెనరా బ్యాంకు కందిబండలో కెనరా బ్యాంక్లో పెట్టి నేను తెచ్చి కార్ కొనిచ్చాను సార్. టాటా పంచ్ కార్ నేనే కొనిచ్చిన సార్. అసలు వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్. నేను కట్టిన సార్. మా భర్త మా అమ్మగారు ఇచ్చిన డబ్బులతోనే నేను కట్టిన సార్. నేను చిన్న అని మా అమ్మ, నా కూతురు ఏమైపోతుందో సేమ్ క్యాస్ట్ కానీ ఇచ్చారు సార్. నేను అమ్మగారింటికి పోవడం నాకు తెలియదు సార్. 7 ఏళ్ళు నా పెళ్ళై నేను అమ్మగారింటికి పోలేదు సార్. అయినా కూడా నన్ను చిత్రహింసలు, ఇంకా 40 లక్షలు తీసుకురా, లేకుంటే వద్దు, నువ్వు కవితని మంచిగా చూసుకోవాలి, కవితను ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలి, ఆమె పిల్లల్ని చూసుకోవాలి, మా అక్కను ఆర్థికంగా చూసుకోవాలి అని చెప్తారు సార్. నేను ఆడపడుచు కట్నం కింద కూడా 2 లక్షలు. ఇవన్నీ విషయాలు మరి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా చెప్పారా? డీజీపీని ఏమైనా కలవడమో, లేకపోతే హోంశాఖను కలవడమో ఏమైనా ప్రయత్నం జరిగిందా? పోలీస్ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు సార్? నేను ఈ విషయాలన్నీ డీజీపీకి కంప్లైంట్ చేశాను, డీసీపీకి చేశాను, సిపికి చేశాను సార్. డీసీపీ సార్ నాతో ఏమన్నారంటే, డీజీపీ ఏమన్నారంటే, రిటైర్గా ముందుకు శశిధర్ రెడ్డి సార్ ఏమన్నారంటే, ఉద్యోగం తీసేస్తా అమ్మా అన్నారు సార్. 3 పిల్లలు ఉన్నారు సార్, ఉద్యోగం తీసేయకండి సార్, ఒక్కసారి కౌన్సిలింగ్ ఇచ్చి చూడండి సార్ అని చెప్పాను సార్. సరే అని డీజీపీకి ఇచ్చారు, డీసీపీకి ఇచ్చారు సార్, వెస్ట్ జోన్ రమణారెడ్డి సార్కి. సార్ని కలిస్తే కూడా సార్ కొంచెం రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా పర్సనల్గా తీసుకొని ఈ అమ్మాయికి న్యాయం చేయాలని ఉద్దేశం, నాగుల్ మీరా నువ్వు ఇలా చేయొద్దు
అని అన్నందుకు కూడా ఆయన వినలేదు సార్. వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు సార్ కౌన్సిలింగ్‌ల. కౌన్సిలింగ్‌కి రాకపోవడం, "నువ్వేం చేసుకుంటావో చేసుకో" అనడం చేశారు సార్. చేసినాక కూడా తర్వాత కొన్ని రోజులు ఆలోచించిన సార్, జాబ్ వద్దేమో, నా పిల్లలు రోడ్డు మీద పడతారేమో అని. ఇంటికి రావట్లేదు సార్ గత 6 నెలల నుంచి. అయినా కూడా నేనే పిల్లల్ని తీసుకొని ఉన్నా. మళ్ళీ తర్వాత సిపికి కూడా సేమ్ వర్షన్ వినిపించాను సార్. నేను ఇట్లా నా పిల్లల్ని నా భర్త చంపేస్తా అంటున్నాడు సార్. కవిత నుంచి ఇట్లా ఇల్లీగల్ వెల్ఫేర్ పెట్టుకొని డౌరీ తీసుకురా, లేదంటే నువ్వు మాకు అవసరం లేదని చెప్తున్నాడు సార్. చెప్తున్నాడని సిపికి చెప్పినాను సార్. సిపి సార్ అన్నాడుగా, సస్పెండ్ చేసేసానమ్మా నేను అని చెప్పారు సార్. సిపి సార్ చెప్పి కూడా నాకు 4 టైమ్స్ చెప్పారు సార్ సిపి సార్ని కలిసినప్పుడు. కానీ కింది అధికారుల నుంచి ఆయనని ఒకసారి అంటారు సార్ హెడ్ క్వార్టర్లో ఉన్నా అని చెప్తారు సార్ నాగుల్ మీరా. ఒకసారి సస్పెండ్ చేసామని చెప్తారు సార్. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. పెద్ద ఆఫీసర్ల దగ్గర నుంచి మాత్రం యాక్షన్ వస్తుంది, కానీ కింది స్థాయి అధికారులను అడిగితే మాకేం తెలియదమ్మా, మాకేం తెలీదు, మేమేం చేయగలుగుతాం, నువ్వు సిపిని కలవంటే సార్. ఇప్పుడు నేను రోడ్డు మీద వేసేసిండు సార్ నన్ను, నా పిల్లని. నేను ఇప్పటికీ ఒక 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. నేను సిపి ఆఫీస్కి, డీజీపీ ఆఫీస్కి, డీసీపీ ఆఫీస్కి తిరుగుతున్నాను సార్. మంచి పై అధికారులు సహాయం చేస్తున్నారు సార్. కింది స్థాయి అధికారులు వచ్చేసరికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. ఆయన పోలీసు అధికారం బలం ఉపయోగించి నాకు న్యాయం జరగకుండా చేస్తున్నాడు సార్. కొంతమంది పోలీసు కూడా ఆయనకు సహాయం చేయడం వల్ల నాలాంటి అమ్మాయి రోడ్డు మీద పడింది సార్ ఈరోజు. నా కవిత అనేట ఆమెకు మ్యారీడా అన్మ్యారీడా అసలు ఏంటి? తనతోని మీకు ఏమైనా పరిచయం ఉందా గతంలో? సార్ ఆమె ఉమెన్ కానిస్టేబుల్ సార్. పంజాగుట్టలో ఇద్దరు కలిసి డ్యూటీ చేసిరు సార్. ఆమెను సెక్షన్లో చేసింది సార్ డ్యూటీ. చేసినప్పటి నుంచి వీళ్ళ ఎఫ్ఐఆర్ నడుస్తుందంట సార్. నాకు తెలియకుండా మేనేజ్ చేసిండు సార్. ఇంట్లో మెసేజ్లు చూడడం, నేను అడగడం, ఆమెకు ఫోన్ చేసిన సార్. ఫోన్ చేసి నేను 2025లో ఆగస్టు 9కి నేను ఆమెకు ఫోన్ చేసిన సార్. నేను ఫోన్ చేసి చెప్పాక నా భర్తను వదిలేయి, నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పి అంటే, నువ్వేం పీకుంటావు పీకోవే అని ఆమె వల్గర్గా మాట్లాడడం జరిగింది సార్. మాట్లాడితే నేను బోర్బండ సిఏ సురేందర్ సార్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళి సార్కి చెప్పాను, అమ్మ ఇక్కడ వద్దు, ఈ విషయం ఏసీపీ దగ్గర మాట్లాడదామని చెప్పారు సార్. ఏసీపీ దగ్గరికి పోయినా సార్. నేను ఏసీపీ సార్ దగ్గర పోతే ఎస్ఆర్ నగర్ ఏసీపీ సార్ వెళ్ళినాక సార్ అన్నారు కదా, అమ్మ ఒక 15 days ఈ గొడవ కొంచెం ఇష్యూ లాగా ఉంది, కొంచెం ఒక 15 days మీ అమ్మగారి ఇంటికి వెళ్ళని చెప్పారు సార్. నేను మా అమ్మ వాళ్ళని పిలిపించి నేను పంపించారు సార్. నేను పోనంటే కూడా పంపించినాక పెద్ద మనుషుల సమక్షం పోయినాను సార్. అక్కడి నుంచి కూడా మాట్లాడి తీసుకొచ్చిండు సార్. నన్ను వచ్చిన దగ్గర నుంచి కూడా కొట్టడం, తిట్టడం, నువ్వు చచ్చిపోని డెడ్ బాడీ లేకుండా చేస్తాను వద్దు. ఒక వైట్ పేపర్ తీసుకొస్తాడు సార్. వైట్ పేపర్ తీసుకొచ్చి డైవర్స్ మీద సంతకం పెట్టు, నువ్వు రెడీ అయ్యి ఉండు, మస్జిద్కి పోదాం, డైవర్స్ ఇవ్వాలి, నేను దాన్ని వేసుకోవాలి, నేను ఉంచుకోవాలి, చేయాలి, ఆమెను ఐపీఎస్ చేయాలంట సార్. ఆమెను ఆర్థికంగా ఆమె వెనకబడి ఉందని చెప్పి ఆమెను సెటిల్ చేయాలని కోసం నన్ను డౌరీ తీసుకురా అని మాడపరచు పడతా. మా మామ వీళ్ళందరూ సపోర్ట్ సార్. మా మామ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిండు సార్. నాకు కట్టుకున్న బట్టలతో నేను ఇంటి నుంచి వచ్చేసిన సార్. నేను ఆ రోజు నన్ను బాగా వేధిస్తున్నాడు సార్, మానసికంగా, శారీరకంగా. ఏం కోరుకుంటున్నారు మీరు? ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నీ భర్తకి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ కవితకి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నేను ఒక పోలీస్ అధికారి భార్య అయినా కూడా నాకు న్యాయం జరగలేదు సార్. బయటి మహిళకు న్యాయం జరుగుతుందని అయితే నాకు నమ్మకం లేదు సార్. ఈ వీడియో చూసి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈయన ఉద్యోగం అసలు పూర్తిగా లేకుండా చేయాలి సార్. ఈయనది ఈ ఉమెన్ కానిస్టేబుల్ కవిత ఉద్యోగం పూర్తిగా లేకుండా చేయాలి సార్. సస్పెండ్ చేయడం ఇలాంటివి కాదు సార్. మళ్ళీ ఉద్యోగం రాకూడదు సార్. నా పిల్లల్ని రోడ్డు మీద వేసారు సార్. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బు, బంగారం అన్నీ లాగేసుకున్నారు సార్. నాకు న్యాయం అంటే వీళ్ళ ఉద్యోగాలు ఉండొద్దు సార్. ఇంకో పోలీస్ భార్యకి అన్యాయం జరగవద్దు సార్. పోలీస్ వ్యవస్థలో పనిచేసే పోలీసు వాళ్ళ భార్యలకు అన్యాయం చేస్తే బయట వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్? చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు ఆఫీసులు చుట్టూ తిరిగినా సార్. చిన్న పిల్లలు సార్, 3 పిల్లలు వేసుకొని తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. పై అధికారులు పట్టించుకుంటున్నా కూడా కింద అధికారులు మాది ఎలాంటి యాక్షన్ చేయట్లేదు. నాకు పిచ్చిదానిలాగా నేను ఎక్కడ తిరగాలి సార్? నేను ఈ సిటీలో నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం అంటే వాళ్ళు ఉద్యోగాలు ఉండొద్దు సార్. ఇద్దరివి చిన్న పిల్లలు సార్. 6 years బేబీ, 4 years బాబు ఉన్నాడు సార్. నాకు 13 months బేబీ ఉంది సార్. నాకు ఈ పిల్లల్ని రోడ్డు మీద వేసేసిండు సార్. నాకు కావాల్సిన న్యాయం ఏంటంటే ఈ కవిత ఉమెన్ కానిస్టేబుల్ ఎస్ఆర్ నగర్ బిఎస్లో చేస్తుంది సార్. ఇప్పటికి ఈ విషయం ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు సార్ ఈ విషయం. ఇలా ఇల్లీగల్ అఫైర్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు సార్ ఈ విషయం. కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ఉద్యోగం లేకుండా చేయాలి సార్. ఎందుకు సార్ ఒక అమ్మాయిని రోడ్డు మీద వేసిరు సార్? ఒక అమ్మాయిని నన్ను రోడ్డు మీద వేసిరు సార్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సార్. ప్రేమించి పెళ్లి చేసుకునే రోజు వద్దును డైవర్స్ వైట్ పేపర్ తేవడం. ఒక పోలీసుని నువ్వు వేధిస్తే బయట వాళ్ళకి ఏం న్యాయం చేశాడు సార్? ఇంకా ఉద్యోగం ఎందుకు సార్? ఆయనకి అవసరం లేదు సార్. ఆయనకి నా పిల్లల్ని రోడ్డు మీద చేసినప్పుడు నా భర్తకి ఆ కవితకు ఉద్యోగం ఉండొద్దు సార్. సర్వీస్ రిమూవ్ చేయాలనే నేను డిమాండ్ చేస్తున్నాను సార్. నేను సస్పెండ్ చేయడం కూడా వద్దు సార్. సర్వీస్ రిమూవ్ చేసి ఇలాంటి వాళ్ళకి ఇంకో అమ్మాయికి అన్యాయం చేయరు సార్.
నలుగురికి చెప్పేటోడు సార్, భార్యను కొడతాడు సార్, మంచి చెడ్డలు చూడడు సార్, పిల్లల్ని కొడతాడు సార్, పిల్లల్ని అనాథాశ్రమం వేస్తాడంట సార్, చంపేస్తాడంట నన్ను, నా పిల్లల్ని, మా అత్తయ్యని నిలదీసినందుకు కన్న తల్లిని కూడా చంపేస్తా అంటున్నాడు సార్ ఆయన. ఇలాంటి భర్త ఉండవద్దు సార్. అసలు ఈయన సర్వీస్ రిమూవ్ చేయాలనేది నా డిమాండ్ సార్. మెయిన్ వీళ్ళిద్దరిది చేసిన కలిసి ఉంటావా ఇప్పటికైనా? తను వస్తే కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నావా? కౌన్సిలింగ్లో ఒకవేళ పై అధికారులు ఒకవేళ తనను మార్చితే కలిసి ఉండడానికి సిద్ధంగానే ఉన్నావా? సార్ ఉంటే నాతో కలిసి ఉండమనండి సార్, నేను ఉండడానికి రెడీ సార్. నాతో నా పిల్లల్ని వద్దు అనుకున్నాడు కదా సార్, వద్దు అనుకుంటే మాత్రం ఆయన ఉద్యోగం ఉండొద్దు సార్. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద వేసినప్పుడు ఆయన ఉద్యోగం అవసరం లేదు. నేను ఇప్పటికైనా రెడీగా ఉండడానికి. నా పిల్లలకి తండ్రి కావాలని గత 18 నెలల నుంచి పోరాటం చేస్తున్నాను సార్. నా వల్ల కాదు సార్. ఇప్పటికీ నాకు న్యాయం జరగకుంటే మాత్రం నిజంగా ఆత్మహత్య చేసుకుంటాను సార్. నేను ఇదే మాట సిబిఐ ఆఫీస్లో కూడా చెప్పిన. సిబిఐ సార్ కాళ్ళు కూడా పట్టుకున్నా. నేను ఆత్మహత్య చేసుకుంటా, పిల్లల్ని వేసుకున్నా. నాకు న్యాయం జరగకుంటే మాత్రం ఉంటే నాతో ఉండాలి సార్, లేకుంటే ఉద్యోగం అవసరం లేదు సార్. సర్వీస్ రిమూవ్ చేయాలి సార్. ఇంకో పోలీస్ అధికారి భార్యగా అన్యాయం జరగద్దు సార్. ఒక ఎస్ఐ ర్యాంకులు ఉండి భార్యగా అన్యాయం చేసిండు సార్. ఇంకా వేరే వాళ్ళకి ఏం చేస్తారు సార్ వాళ్ళు? వద్దు సార్, నాకు కావాల్సిన న్యాయం ఇదే సార్. ఉంటే నాతో నా పిల్లలతో ఉండాలి సార్. నాకు పిల్లలకి తండ్రి కావాలని ఇప్పటివరకు పోరాడినా సార్ నేను. ఇంకా నాకు ఓపిక లేకనే నేను సస్పెండ్ చేయండి, ఉద్యోగం లేకుండా చేయమని అంటున్నాను సార్. ఆయనకు ఉద్యోగం ఉండొద్దు సార్, రిమూవ్ చేయాలి సార్. ఇద్దరిని రిమూవ్ చేయాలి సార్. ఈ పోలీస్ వ్యవస్థలో ఎంతమంది లైఫ్లు నాశనం చేస్తారు సార్ ఇలాంటి వాళ్ళు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి, ఒక కానిస్టేబుల్ ర్యాంక్ సంబంధించినటువంటి ఒక లేడీ కానిస్టేబుల్, మొత్తం మీద వారిద్దరి ఎఫ్ఐఆర్ కాస్త ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసే పరిస్థితి అయితే వచ్చింది. తన భార్య ఏడుస్తూ చెప్తా ఉంది, మొత్తం మీద నాకు 18 నెలల నుంచి నరకం కనబడతా ఉంది, 3 పిల్లలను పట్టుకొని తిరగలేని ప్లేస్ లేదు, ప్రతి అధికారి దగ్గరికి వెళ్తా ఉన్నాను, నా దగ్గర ఉంటే నేను ఇంకా తనతో ఉండడానికి సిద్ధంగానే ఉన్నాను, ఒకవేళ ఉండడం అనే పరిస్థితి వస్తే మాత్రం సర్వీస్ రిమూవల్ చేయాలనేటువంటి మాటనైతే చెప్తున్న పరిస్థితి. మరి ఇంత దారుణంగా విలపిస్తున్నటువంటి ఆ భార్య విషయంలో ఆ భర్తకి మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట, అయినప్పటికీ కూడా కనికరం లేకుండా పోయింది. చూడాలి మరి ఆ కవిత పరిస్థితి ఎలా అవుతుంది, అలాగే ఆ ఎస్ఐ పరిస్థితి ఎలా అవుతుంది.